నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను అనుశ్రీ. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. క్యాపిటల్తో కామెడీలు, చంద్రబాబు తీరుతో విస్తుపోతున్న అధికారులు, పండగలు వస్తున్నాయి పోతున్నాయి, తీరకుండా ఉంటున్న టీఆర్ఎస్ నేతల ఆశలు, పంజాబ్లో సిద్ధు స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని కాంగ్రెస్ ఆశలు. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుకు విదేశీ ప్రయాణాలంటే చాలా ఇష్టం. ప్రత్యేక విమానం, ప్రత్యేక టీంతో ఓ రేంజ్లో విహరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన ఏ దేశానికి వెళ్లారంటే చాలు మంత్రులు, ఐఏఎస్లు టెన్షన్ పెట్టుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు వింత ఆలోచనలు. ఏ దేశం వెళితే ఆ దేశంలా ఏపీని మార్చుతానని ప్రకటనలు. సింగపూర్, టోక్యో, ఇస్తాంబుల్, షాంఘై, ఇప్పుడు శ్రీలంక. పునాది రాయి తప్ప పునాదులు పడని స్థితిలో రాజధాని. వాస్తవాన్ని వదిలి దేశాల పేర్లతో కామెడీ చేస్తున్న సీఎం తీరు చూసి నవ్వుకుంటున్న ఐఏఎస్లు. మాటలు మార్చడంలో ఆరితేరిన వ్యక్తి మన సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి విషయంలోనూ ఇప్పుడు అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. సింగపూర్ లాంటి రాజధాని కడతానని చంద్రబాబు పదే పదే ప్రచారం చేసేవారు. సీఎం అయ్యాక మొదట సింగపూర్ వెళ్ళొచ్చి సింగపూర్ లాంటి రాజధానిగా అమరావతిని కడతానని ప్రకటించారు. పాత పరిచయాలతో కొన్ని కంపెనీలకు మాస్టర్ ప్లాన్ అప్పగించడం, వాటికి అనుగుణంగా స్విచ్ ఛాలెంజ్ డీలు కుదుర్చుకోవడం కూడా జరిగాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఆయన ఏ దేశం వెళితే ఆ దేశ రాజధానిలో అమరావతిని కడతానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ఈ నెల 8న శ్రీలంక ప్రధానిని కలిశారు. శ్రీలంక మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కోసం శ్రీలంక సేవలు ఉపయోగించుకుంటామని ప్రకటించారు. సాక్షాత్తు ఆ దేశ ప్రధానితోనే ఈ మాట చెప్పారు. అంటే అమరావతిని ఇక శ్రీలంకగా మార్చుతారన్నమాట. అమరావతిని శ్రీలంకతో పోల్చితే తేలిగ్గా తీసుకోవచ్చు. కొన్నాళ్ల కిందట జపాన్ రాజధాని టోక్యోను చంద్రబాబు సందర్శించారు. అమరావతిని టోక్యోలా కడతామన్నారు. కొన్నాళ్ల క్రితం చైనాలో అతిపెద్ద నగరం షాంఘై వెళ్లారు. ఆ నగరాన్ని చూసి అమరావతిని షాంఘైలా నిర్మిస్తామని ప్రకటించారు. ఇస్తాంబుల్ వెళ్లారు. ఇస్తాంబుల్ తరహాలో రాజధాని కడతామన్నారు. ఇప్పుడు ఆ సింగపూర్, షాంఘై, టోక్యో, ఇస్తాంబుల్ అన్నీ పోయాయి. శ్రీలంక తెర మీదకొచ్చింది. వచ్చే నెల అమెరికా వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక అక్కడి నగరాల్లాగా అమరావతిని నిర్మిస్తామని చెప్పడం ఖాయమని అధికారులు భావిస్తున్నారు. సీఎం ఇలా రోజుకో మాట చెప్తుండటం చూసి మంత్రులు, ఐఏఎస్లు జోకులు వేసుకుంటున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. పదవుల పంపకాల లొల్లి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మండలానికి పాకింది. పితాని సత్యనారాయణ ఇలాఖాలో పితలాటకం ముగియక ముందే తాజాగా ఇప్పుడు ఏలూరులో కుంపటి రగిలింది. ఒప్పందంలో భాగంగా ఎంపీపీ పదవి నుంచి తప్పుకున్న ఆమె భర్త చేసిన వ్యాఖ్యలు మాత్రం జిల్లా టీడీపీలో కలకలాన్ని సృష్టిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో పదవుల పంపకం వివాదం రేపుతోంది. ఎన్నికల సమయంలో పోటీ పడిన అభ్యర్థులను బుజ్జగించి చిరిసగమంటూ అప్పట్లో పంపకాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఆ పదవులే తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల పరిధిలోకి ఏలూరు ఎంపీపీ పదవి వస్తుంది. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లేరు గ్రామాల ఎంపీటీసీలకు ఎంపీపీ పదవి ఇవ్వాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గట్టిగా పట్టుబట్టారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఎంపీపీ పదవిని చిరిసగం పంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తొలి 2.5 ఏళ్లు ఏలూరు నియోజకవర్గానికి, చివరి 2.5 ఏళ్లు దెందులూరు నియోజకవర్గానికి పదవి అప్పగించాలని ఎమ్మెల్యేల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏలూరు మండలం వెంకటాపురం ఎంపీటీసీ రెడ్డి అనురాధ తొలి 2.5 ఏళ్లు ఎంపీపీగా ఉన్నారు. ఎంపీపీ గౌరవ సలహాదారుడిగా వ్యవహరించిన ఆమె భర్త రెడ్డి అప్పలనాయుడే అంతా తానే నడిపించారని చెబుతారు. ఒప్పందం ప్రకారం జనవరి 4న పదవీకాలం ముగియడంతో ఎంపీపీ పదవికి అనురాధ రాజీనామా చేశారు. మరోవైపు పదవిలో ఉన్న 2.5 ఏళ్లలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమను అడుగడుగున అవమానించారని రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. 40 లక్షలు తీసుకుని కొల్లేరు ప్రాంత వాసులకు ఎంపీపీ పదవి కట్టబెట్టేందుకు చింతమనేని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చింతమనేని వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెడ్డి అప్పలనాయుడు వంగి వంగి దండాలు పెట్టలేం, బానిసలుగా బతకలేమని తేల్చేశారు. చింతమనేనిపై రెడ్డి అప్పలనాయుడు చేసిన కామెంట్స్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న నేత విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అటు రెడ్డి అప్పలనాయుడు వ్యాఖ్యలపై చింతమనేని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రెడ్డి అప్పలనాయుడుపై ఫిర్యాదు చేస్తామని చింతమనేని వర్గం అంటోంది. మరి ఈ వివాదంపై ఎమ్మెల్యే చింతమనేని ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి. పొలిటికల్ కార్డర్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. నల్లధనం అంతా బయటకు వచ్చిందని వినిపిస్తున్న మాటలు నిజమేనా? నల్ల కుబేరుల భరతం ప్రధాని మోదీ నిజంగానే పడతారా? డబ్బంతా బ్యాంకుల్లోకి రావడంతో కేంద్రం విస్తుపోయిందా? పెద్ద నోట్ల రద్దుతో కేంద్రానికి ప్రయోజనం కలుగుతుందన్న అంచనాలు తప్పాయా? నోట్ల రద్దు, నల్ల కుబేరులపై కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు ద్వారా 3-4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం వచ్చి ఉండొచ్చని మీడియాకు లీకులు ఇస్తోంది. అనుకూల మీడియాలో ఇక నల్ల కుబేర్ల భరతం పట్టడమేనని ప్రచారం చేయిస్తోంది. నిజంగానే నల్లధనం కలిగిన వారిని కేంద్రం పట్టుకోగలుగుతుందా అన్నది చర్చగా ఉంది. చలామణిలో ఉన్న డబ్బు అంతా బ్యాంకుల్లోకి రావడంతో విస్తుపోవడం కేంద్రం వంతైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒక సభలో మాట్లాడుతూ మొత్తం డబ్బంతా బ్యాంకుల్లోకి వచ్చేసిందని కొందరు సంకలు గుద్దుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంటే కేంద్రం ఊహించిన దానికన్నా అధికంగా డబ్బు జమ అవడంతో కేంద్రానికి ఏమీ తోచని పరిస్థితి ఏర్పడిందనుకోవాలి. కనీసం 3 లక్షల కోట్ల నల్లధనాన్ని పట్టుకోగలిగామని చెప్పాలని మొదట కేంద్రం భావించింది. మొత్తం 15 లక్షల కోట్ల నగదు జనంలో ఉందనుకుంటే అందులో 12 లక్షల కోట్ల వరకు మాత్రమే జమ అయితే మిగిలిందంతా కేంద్రానికి లాభం అవుతుందని అంచనా వేసుకున్నారు. రిజర్వ్ బ్యాంకు ఆ 3 లక్షల కోట్లను డివిడెండ్గా కేంద్రానికి ఇస్తుందని ఆశించారు. కానీ దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోకి వచ్చేయడంతో కేంద్రానికి తలపట్టుకున్నంత పనైంది. దాంతో ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న ఖాతాల సంగతి చూస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత 60 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల పైబడిన డిపాజిట్లు వచ్చాయని, ఈ ఖాతాల్లో జమైన మొత్తం సుమారు 7.5 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖాతాలతో పాటు జన్ధన్ ఖాతాల్లో పడిన డిపాజిట్ల మీద కూడా దృష్టి పెట్టామంటున్నారు. వీటన్నిటినీ ఆదాయ పన్ను శాఖ చూడవలసి ఉంటుంది. బ్యాంకుల్లో డబ్బు జమ చేసిన ఎన్ని లక్షల మందికి నోటీసులు, విచారణలు ఎప్పటికి పూర్తవుతాయి? కనీసం 2-3 ఏళ్ల పాటు ఈ ప్రక్రియ జరగవచ్చని ఒక అంచనా. ఇదంతా మరో ప్రహసనంగానో వేధింపుల పర్వంగానో మారితే ఈ వ్యవహారం మరింత వికటించే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ ఆలోచించి వాటికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన తర్వాత కదా నోట్ల రద్దు వంటి కీలకమైన నిర్ణయాన్ని చేయవలసింది. పైగా ప్రధాని ఒక్కరే ఈ నిర్ణయం చేశారన్న సమాచారం ధ్రువపడుతోంది. అందుకే ప్రధాని మోడీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానిక అన్నట్లు ఇలా రకరకాల నల్లధనం లీకులు ఇస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. మొత్తం వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేయవలసిన మిగిలిన పనులను పక్కన పెట్టవలసి వచ్చింది. పైకి ఎంత బుకాయించినా ఇది వాస్తవం. కేంద్ర ఆర్థిక మంత్రి తమకు పన్నులు పెరిగాయని చెబుతున్నారు. మరి అలాగైతే రాష్ట్రాలకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఎందుకు చెప్పలేదో తెలియదు. నల్లధనం అంటే పన్నులు చెల్లించకుండా ఉన్న ధనం మాత్రమే. దీన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాల్సిన ప్రభుత్వం మొరటుగా చేసి ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసింది. ఇప్పుడు మొండిగా ముందుకు వెళుతోంది. ఇది ఏ రూపం దాల్చుతుందో పేదలు, రైతులు ఎన్నాళ్ళు ఈ కష్టాలు పడాలో అర్థం కావడం లేదు. ఒకవైపు ఉపాధి అవకాశాలు దెబ్బతింటుంటే మరోవైపు కేంద్రం అలాగే మోడీ తన పట్టుదల కోసం ఇక ఆయనకి వేరే పని లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశానికి, ప్రధాని మోడీకి కూడా మంచిది కాదనే చెప్పాలి. కాంగ్రెస్ బాధ్యతలు రాహుల్కు అప్పగించాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారా? ఢిల్లీలో నిర్వహించిన భారీ సదస్సుకు ఆమె రాకపోవడం దేనికి సంకేతం? 2 ఏళ్లుగా సాగుతూ ఉన్న ప్రచారానికి ఈ ఏడాదైనా ఫుల్ స్టాప్ పడుతుందా? నోట్ల రద్దుపై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుండానే జరిగింది. ఢిల్లీ తాల్ కటోరా స్టేడియం వేదికగా జన్వేదన్ సమ్మేళన్ పేరుతో కాంగ్రెస్ ఈ సమావేశం నిర్వహించింది. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్న ఈ సమ్మేళనానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. పెద్ద నోట్ల రద్దుపై జనవరి తొలి వారంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు, ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తదితర అంశాలను ఈ సదస్సులో వివరించారు నాయకులు. ప్రారంభోపన్యాసం చేసిన రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. చివర్లో సైతం ఆయనే మాట్లాడి సమ్మేళనాన్ని ముగించారు.
ఏఐసీసీ సమావేశాల్లో రాహుల్, సోనియాల్లో తొలుత ఒకరు, చివరిలో మరొకరు మాట్లాడే సంప్రదాయం ఉంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ రాకపోవడంతో రాహుల్ అంతా తానయ్యారు. త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపడతారని, అందులో భాగంగానే సోనియా గైర్హాజరై సంకేతాలు పంపారని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీకి సంబంధించిన పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంస్థాగత కార్యక్రమాల్లో రాహుల్ రాటుదేలుతారనే చర్చ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ చేపడతారనే ప్రచారం 2 ఏళ్లుగా నడుస్తోంది. కానీ దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రాహుల్ నాయకత్వంపై పార్టీ సీనియర్లలో సందేహాలు, సోనియా కొటరీతో ఆయనకున్న విభేదాల కారణంగా ఇది ఆలస్యమవుతుందనే వాదనుంది. న్యూ ఇయర్ వేడుకలకు సెలవుపై వెళ్లిన రాహుల్ మంగళవారమే ఢిల్లీ చేరుకున్నారు. రాహుల్ ఢిల్లీలో లేకపోవడంతో పంజాబ్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు వాయిదా పడింది. యూపీ ఎన్నికల్లో అఖిలేష్తో పొత్తుపై స్పష్టత రాలేదు. ఓవైపు ప్రధాని మోదీ విశ్రాంతి లేకుండా పనిచేస్తుండగా, ప్రధాని కావాలని భావిస్తున్న రాహుల్ గాంధీ మాత్రం సెలవుల్లో తిరుగుతున్నారనే విమర్శలున్నాయి. ఏదేమైనా ఈసారి 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పార్టీ సారథ్య బాధ్యతలు రాహుల్ చేపడతారనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వస్తే ఏఐసీసీలో పదవులొస్తాయని ఆశలు పెట్టుకున్న నాయకులు అప్పటిదాకా ఆగాల్సిందే మరి. వెంకటేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ఢిల్లీ. పండుగల కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉన్న టీఆర్ఎస్ నాయకులకు ప్రతి పండుగ నిరాశనే మిగుల్చుతోంది. సంక్రాంతి వస్తూ ఉన్నా ఆశలు మాత్రం తీరటం లేదు. ఇంకే పండుగ రావాలోనని గులాబీ నాయకులు ఎదురుచూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్లో కనిపించని పండగ హడావుడి. పదవుల పండగ ఎప్పుడంటున్న నేతలు. పదవుల భర్తీపై అధినేత కేసీఆర్ సైలెంట్. కనీసం పార్టీ పదవులైనా భర్తీ చేయాలంటున్న నేతలు. పండుగలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మన పండగిప్పుడని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్లో ఏ ఇద్దరు నాయకులు కలుసుకున్నా పదవుల భర్తీపైనే మాట్లాడుకుంటున్నారు. ఏదైనా పండగ వస్తే చాలు టీఆర్ఎస్లో పదవులపై చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, పేర్లు సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సందర్భాల్లో ఆదేశించారు. ఆయన ఆదేశాల ప్రకారం ఎన్నో జాబితాలు సిద్ధమయ్యాయి. ఆయన ముందుకు వెళ్లాయి. కానీ 2.5 ఏళ్లు గడిచినా పదవులపై క్లారిటీ రావడం లేదని టీఆర్ఎస్ నాయకులు వాపోతున్నారు. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, పోలిట్ బ్యూరో సహా పార్టీ పదవులన్నీ ఖాళీగానే ఉన్నాయి. అనుబంధ సంఘాల పోస్టులు పెండింగులోనే ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అధ్యక్షుల నియామకంపై కసరత్తు జరిగినా చివరి నిమిషంలో అవి కూడా పక్కన పెట్టారు. 70కి పైగా కార్పొరేషన్లు ఉంటే 12ని మాత్రమే భర్తీ చేశారు. ఉద్యమ పార్టీగా 15 ఏళ్లు పదవులు లేకుండా పనిచేశామని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా పట్టించుకోకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులతో పాటు పదోన్నతులు లభిస్తున్నాయనే అభిప్రాయం టీఆర్ఎస్లో వ్యక్తమవుతోంది. పార్టీలో చేరిన వెంటనే సలహాదారు పదవి, ఆ తర్వాత కొన్నాళ్లకే రాజ్యసభ అవకాశం కల్పించారని డిఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. పదవుల భర్తీలో జాప్యం కారణంగా విమర్శలు వస్తున్నాయని అంగీకరిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం జాప్యానికి కారణాలు ఉన్నాయంటోంది. 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్లోనే పోస్టులు భర్తీ చేయాలని భావించిన పెద్ద నోట్ల రద్దుతో వాటిని అధినేత కేసీఆర్ పెండింగ్లో పెట్టారని సీనియర్ నేతలు అంటున్నారు. పార్టీ నాయకత్వ వైఖరి ఎలా ఉన్నా పండగలు వచ్చిన ప్రతిసారి టీఆర్ఎస్ నేతలు పదవుల గురించే చర్చించుకుంటున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా మంత్రి కావాలన్న ఆశ కేశవ్లో రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీ నాయకత్వం దగ్గర గట్టి పట్టున్న కేశవ్ మంత్రి అయ్యేందుకు మరో మంత్రి పరిటాల సునీతపై బాణం ఎక్కుపెట్టారు. కొత్త సంవత్సరం కొత్త ఎత్తుగడతో కేశవ్ స్వీట్ పెంచారు. అనంతపురం టీడీపీలో తీవ్రమైన వర్గపోరు, తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు, మంత్రి పదవి కోసం పయ్యావుల విశ్వ ప్రయత్నాలు, పరిటాలను తప్పిస్తేనే వస్తుందన్న ఆలోచన, కొత్త సంవత్సరం కొత్త ఎత్తుగడలు వేస్తున్న కేశవ్, మంత్రి పరిటాలపై లోకేష్కు ఫిర్యాదుల పరంపర, కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో పంచాయతీ పెట్టిన కేశవ్, రెడ్డి బీసీ ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న పయ్యావుల. అనంతపురం రాజకీయాల్లో పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావటంతో పవర్ గేమ్ నడుస్తోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా పార్టీ వాయిస్ వినిపించి చంద్రబాబుకు కేశవ్ దగ్గరయ్యారు. పరిటాల కుటుంబం అనంతపురంలో చాలా కీలకంగా టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచింది.
కానీ 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. దీంతో పరిటాల సునీత మంత్రి అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తూ ఉండటంతో ఇప్పుడు మంత్రి కావాలనే కోరిక కేశవ్లో బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ అన్న ప్రచారం సాగటంతో కొత్త స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. దీనికి లోకేష్తో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. గత వారం అనంతపురం పంచాయతీని లోకేష్ ముందుకు కేశవ్ తీసుకువెళ్లినట్టు సమాచారం. జిల్లాకు చెందిన కొందరు రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి లోకేష్తో భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. మంత్రి పరిటాల సునీత అవినీతిపై వీళ్లంతా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పరిటాల కుమారుడు శ్రీరాంపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో కూడా మంత్రి సునీత తన వాయిస్ను బలంగా వినిపించలేకపోతున్నారని లోకేష్ చెప్పినట్టు సమాచారం. పరిటాల సునీత మంత్రిగా ఉన్నంతకాలం తనకు మంత్రి పదవి రావటం అసాధ్యమని భావించి ఇప్పుడు ఆమెను తప్పించేందుకు కేశవ్ ఫిర్యాదులు చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. లోకేష్ను కలిసిన కొందరు ఎమ్మెల్యేలు కేశవ్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్టు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేశవ్ లాంటి సీనియర్లకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యల వెనుకున్నది కేశవేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పయ్యావుల ఎత్తుకు మంత్రి పరిటాల సునీత వర్గం పై ఎత్తులు వేస్తోంది. అనంతపురం జిల్లా నుండి కొత్తగా మంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే బీసీ వర్గానికి చెందిన పార్థసారథి పేరు పరిగణలోకి తీసుకోవాలని పరిటాల వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ అవినీతి వ్యవహారాలు, విండ్, సోలార్ పవర్ ప్రాజెక్టుల లావాదేవీలపై సీఎంకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. నవ్జోత్ సింగ్ రాక పంజాబ్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చుతుందా? ఇన్నాళ్ల వెయిటింగ్ కాంగ్రెస్కు కలిసొస్తుందా? సిద్ధు చేరిక 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతుందా? పంజాబ్లో ఏం జరగబోతోంది? టైమింగ్ ప్రాముఖ్యత బ్యాట్స్మెన్ నవ్జోత్ సింగ్ సిద్ధుకు పర్ఫెక్ట్గా తెలుసుంటుంది. అందుకే కాంగ్రెస్లో చేరేందుకు పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో సిద్ధు చేరికను బాగా హైలైట్ చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. స్టారు ప్రచారకుడిగానే కాదు, అమృత్సర్ తూర్పు నియోజకవర్గం నుంచి సిద్ధు పోటీ చేస్తారని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఆ నియోజకవర్గం నుంచి సిద్ధు భార్య నవ్జోత్ కౌర్ గెలిచారు. నవ్జోత్ సింగ్ భార్య నవ్జోత్ కౌర్, హాకీ ఆటగాడు పర్గత్ సింగ్ గత నెలలోనే కాంగ్రెస్లో చేరారు. సిద్ధు కూడా అప్పుడే చేరాల్సి ఉండగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనతో అది వాయిదా పడింది. ఎన్నికల వేళ సిద్ధు చేరిక పార్టీలో జోషు నింపేదిగా ఉంటే బాగుంటుందన్న ప్రశాంత్ కిషోర్ సలహా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా నచ్చినట్టుంది. జనాన్ని ఆకర్షించడంలో సిద్ధు సిద్ధహస్తుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్ధుకున్న పాపులారిటీ అమృత్సర్ లోక్సభ ఎన్నికల్లోనూ తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. అమరేందర్ సింగ్ రాజీనామాతో అమృత్సర్ లోక్సభ ఉప ఎన్నిక జరుగుతోంది. 2014 ఎన్నికల్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అమరేందర్ ఓడించారు. ఈ ఎన్నికలపై జైట్లీ ఇంతవరకు పెదవి విప్పలేదు. అమరేందర్ మాత్రం ధైర్యం ఉంటే అమృత్సర్లో మళ్లీ పోటీ చేయాలని జైట్లీకి సవాలు విసిరారు. గురుగ్రంథ్ సాహిబ్ను అవమానించడం, పఠాన్కోట్ ఎయిర్ బేస్పై తీవ్రవాదుల దాడి, నదీ జలాల పంపిణీ వంటి అంశాలపై సిద్ధు తన వైఖరిని వెల్లడించకపోవడం సిద్ధుకున్న ప్రతికూలతగా చెప్పుకోవచ్చు. తమ పార్టీలో చేరాక సిద్ధు అన్ని విషయాలపై మాట్లాడతారని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. మునిగిపోతున్న కాంగ్రెస్ నౌకను సిద్ధు కాపాడలేరని పంజాబ్ అధికార పార్టీ శిరోమణి అకాలీదళ్ విమర్శిస్తోంది. కాంగ్రెస్లో నిత్యం చోటు చేసుకుంటున్న సర్కస్ ఫీట్లు చూసి జనం ఆశ్చర్యపోతున్నారని హేళన చేస్తోంది. మొత్తానికి సిద్ధు ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారన్నది వాస్తవం. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.